తర్వాత ఇంకో కొత్త ఇయర్కి వస్తున్నప్పుడు శుభం పలుకుదాం అన్నట్టు ముందు శుభం పలుకుదాం. సో ఎప్పుడు కీడించి మేలించి అన్నట్టే ఉండాలి. సో అందుకని కీడించాం తర్వాత మేలిందాం అన్నట్టుగా ఈ ఇయర్ని కూడా వెల్కమ్ చేద్దాం మేలుకొని. అలా అందరూ కూడా సపోర్ట్ చేసి సో మీ అందరి దయ వల్ల ఒక్కొక్కటి ఒక రకంగా ఒక్కొక్క స్టెప్ మూవ్ అవుతా. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? హోప్ మీ అందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. ప్లీజ్ కీప్ ఆన్ సబ్స్క్రైబింగ్ ఫర్ లికమాయ ఛానల్ ఫర్ సమ్ మోర్ డేస్ అండి. హోప్ మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. సో మీ అందరి దయ వల్ల 2024ని హ్యాపీగా ముగిస్తూ 2025కి వెల్కమ్ చెప్తున్నాం అనమాట. సో ఈ ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ లాగా అన్ని ఇబ్బందులు ఉన్నా కానీ సో పర్సనల్ ఇబ్బందులు అయితే చాలా వరకు మర్చిపోవడం జరిగింది. సో హ్యాపీగా నా లైఫ్లో ఇంకా జరిగేది మంచిగే కదా, సో దానికోసం మనం ప్రయత్నించాలి తప్ప ఉన్న దాని గురించి ఇబ్బందులు పడతా సో జరిగిపోయిన దాని గురించి ఆలోచించుకునే కన్నా ఆ చెత్తను పక్కన పెట్టి ఓకేనా మళ్ళీ కొత్త కవర్ కొనుక్కుని కొత్త చెత్త వేయడానికి రెడీ చేద్దాం తప్ప సో ఆ పాత చెత్తను పట్టుకుని అత్తమాటలు ఏరుకుంటా దాంట్లో ఏమన్నా మిగులుతుందేమో అని ఆలోచించుకోవడంలో నా జీవితంలో చేయకూడదనే విషయాన్ని నేను నేర్చుకున్నాను అనమాట. సో సరదాగా దానికోసం అది ఇలా 2024ని ముగించుకుని 2025కి అయితే వెళ్ళిపోయాం అనమాట. సో ఆ విషయంలో అయితే నిజంగా ఈ ఇయర్కి అయితే నిజం చెప్పాలంటే తగ్గేదే లేదన్నట్టే ఉంది నా లైఫ్ అంతా. సో హ్యాపీగా గడిపిస్తుంది. సో ఇది కూడా సరదాగా యూనిక్ సెటప్ అనమాట. ఎవ్రీ ఇయర్ నాకు తెలిసి పాత వీడియోస్లో మీరు ప్రతిసారి నవంబర్లో డిసెంబర్లో చెక్ చేస్తుంటే ఖచ్చితంగా ఈ మోర్ దెన్ 2-3 వీడియోస్ ఉంటాయి. సో ఇది కూడా ఒక యూనిక్ కంటెంట్గా వీడియో వ్యూ చేయించాలని చెప్పి కొంచెం సరదాగా ట్రై చేసింది అంతే. సో అందుకనే ఇది సరదాగా ఇలా ట్రై చేస్తున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లికమాయ ఛానల్ అండ్ సపోర్ట్ చేయండి అండి. ఎంతవరకు సపోర్ట్ చేయగలిగితే అంతవరకు సపోర్ట్ చేయండి అందరూ. సో మీ అందరి సపోర్ట్ నాకు చాలా అవసరం అనమాట. సో అలా సరదాగా ఇలా నేను కొనుక్కున్న యూనిక్నెస్ అయితే ఇలాగే ఉండాలనుకుంటాను. సో ఎందుకంటే లైఫ్లో చాలా స్ట్రగుల్స్, చిరాకులు, ఇబ్బందులు ఎంతో మందికి వస్తూ ఉంటాయి. సో చాలా మందికి ఓవర్కమ్ చేసుకుని మంచి లైఫ్ని కూడా కొంతమంది ఏదోలా పాటు చేసుకుంటారు కొంతమంది. సో కొంతమందికి ఏమో టైం బ్యాడ్ వల్ల అలా సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఏదేమైనా సరే ఒక ఇయర్ తర్వాత ఇంకో కొత్త ఇయర్కి వస్తున్నప్పుడు శుభం పలుకుదాం అన్నట్టు ముందు శుభం పలుకుదాం. సో ఎప్పుడు కీడించి మేలించి అన్నట్టే ఉండాలి. సో అందుకని కీడించాం తర్వాత మేలిందాం అన్నట్టుగా ఈ ఇయర్ని కూడా వెల్కమ్ చేద్దాం మేలుకొని. అలా అందరూ కూడా సపోర్ట్ చేసి సో మీ అందరి దయ వల్ల ఒక్కొక్కటి ఒక రకంగా ఒక్కొక్క స్టెప్ మూవ్ అవుతా. సేమ్ నా దరిద్రానికి మీ అందరి సపోర్ట్ ద్వారా ఎంతో కొంత నా సపోర్ట్ నాకున్న ఇబ్బందిని కూడా ఎంతవరకు క్లియర్ చేసుకోగలితే అంతవరకు క్లియర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. లేదనుకోండి సో పాత ఇయర్స్ లాగే ఇది కూడా ఒక యాడ్ ఆన్ ఇయర్ కింద యాడ్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో 2025 అనేది మాత్రం కొంచెం స్పెషల్గా ఉంటుంది ఎవరికైనా. ఎందుకు అంటే ఒక 2025 అని అలా ఒక రకమైన ఇది ఉంటుంది అనమాట. సిల్వర్ జూబ్లీ లాగా అట్లా ఉంటాయి కదా. సో హాఫ్ జూబ్లీలు అవన్నీ ఉంటాయి కదా, అట్లా బాగా అనిపిస్తుంది. సో అందుకని సరదాగా ఈ వీడియోస్ చేయట ఇలా ట్రిప్లు వేసుకుంటా దేనితో ఈ వ్యూని చూపించాలన్నది ఎప్పటి నుంచి నాకు అలా అనిపించేది అనమాట. సో దాన్నే కొంచెం యూనిక్గా ట్రై చేద్దామని చెప్పి మరీ ప్రతి ఇయర్ ఇలా ట్రై చేయటం. తర్వాత అది ఎలా అయిపోయిందంటే ఒక రకంగా సెంటిమెంట్ అయిపోయింది అనమాట. డిసెంబర్లో ఇలాంటి వీడియో అంటే ఇలా కార్ల మీద తిరుగుతా ఓ వీడియో పెట్టడం అనేది ఒక సెంటిమెంట్ లాగా క్రియేట్ అయిపోయింది. ఇది నా విషయాన్ని గురించి చెప్తున్నాను. సో అందరికీ మాత్రం హ్యాపీ 2025 అనమాట. సో ప్రతి ఒక్కరికి మీ జీవితంలో శుభశకాలు అన్నీ కలుగుతా, హ్యాపీగా ఉంటా, కొత్త సంవత్సరం ఇంకా కొత్తగా అనిపించేలాగా మీ లైఫ్ అంతా బాగుండాలని చెప్పి ఇంకా బాగా కోరుకుంటున్నాను భగవంతుడిని. సేమ్ నా శివయ్య కూడా నన్ను అలాగే చూశాడు. ఈ పెద్దింట్లమ్మ దయ వల్ల, ఈ శివయ్య దయ వల్ల సో చాలా వరకు లైఫ్లో ఈ ఎంతో కొంత స్ట్రగుల్స్ని బయట పెట్టుకుని లైఫ్లో కొత్త జీవితాన్ని వెల్కమ్ చేసుకున్నాను ఎప్పటి నుంచో. సో ఆ కొత్త జీవితంలోనే హ్యాపీగా అనిపిస్తుంది. సో అలాగే మీ అందరి జీవితాల్లో కూడా కొత్తదనం రావాలి, ఈ పాత యూనిక్నెస్ని పోగొట్టుకుని ఎంతో కొంత యూనిక్గా లైఫ్లో ఎంతో కొంత వెరైటీగా ఉండాలని సో పేరున ప్రతి ఒక్కరికి చెప్తున్నాను అనమాట.
సో దానికోసం పెద్దగా ప్రతిసారి మీకు ఇలా యూనిక్గా ఉండండి, కొంచెం వెరైటీగా థింక్ చేసుకోండి అన్నట్టు ప్రతిసారి చెప్తా ఉంటాను అనమాట. అలాగే ఇంకా ఒకటి కొత్తగా ఒకటి థింక్ చేసుకుంటా మాట్లాడుకుంటా ఏదో చెప్పాలని సరదాగా వ్లాగ్లు అయితే చేస్తూ ఉన్నాం. సో ఆ వ్లాగ్లు ఎంతవరకు కంటెంట్ఫుల్ అయినా ఇంకోటి కవర్ అయినా అవ్వకపోయినా అలా వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో ఎంతో కొంత మీ సపోర్ట్ వల్లే నా యూట్యూబ్ ఛానల్ కూడా ఒక స్టేటస్కి అయితే వచ్చింది. ఆ స్టేటస్ని ఎంతో కొంత నిలుపుకోవడానికి నా ట్రై చేస్తున్నాను అనమాట. సో ఈ సంక్రాంతిలో చాలా వరకు వీడియోస్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను. సో మీ అందరు సబ్స్క్రైబర్స్గా మీరు నా యూట్యూబ్ ఛానల్ అయితే నాకు ఇంకా బాగుంటుంది అనమాట. అంతే, అంతకుమించి ఏం కాదు. సో సరదాగా అలా మీకు ఆ కంటెంట్ క్రియేట్ చేసుకుంటా చెప్తా, సరదాగా మాట్లాడుకుంటా మీతోటి గడపాలని చాలాసేపు ట్రై చేస్తున్నాను. సో అందుకని ఇప్పుడు ఇలా పెద్దగా ఎందుకు చూస్తున్నానంటే ఇది ఈ మైక్రోవేవ్ ఇది ఏమేంటంటే ఈ మైక్రో సౌండ్ది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సౌండ్ వచ్చినట్టు అనిపిస్తుంది కానీ సౌండ్ రాదనమాట. సో అందుకని ఒక్కొక్కటి చెక్ చేసుకుంటా సరదాగా వ్యూ అంతా వీడియోస్ కింద చేద్దామని చెప్పి చేస్తున్నాను అనమాట. సో అలాగే అదే సో కొంచెం దూరం వెళ్తావా? దూరం వెళ్ళినా పర్లేదు, బాగానే ఉంటుంది కదా. కార్ ఫుల్ వస్తుంది కదా. ఇదిగోండి అలా పాపం తీసి వాళ్ళని హింసించుకుంటా ఏదో లాస్ట్ ఇయర్ అలాగే రకరకాలుగా ట్రై చేసాం, సేమ్ ఈ ఇయర్ కూడా అలాగే ట్రై చేస్తున్నాను. సో ఎంత కంటెంట్ బాగుంటే అంతవరకు కూడా అలాగే క్రియేట్ చేసుకుంటా ట్రై చేద్దామని. ఆ గ్రిప్పింగ్ కోసం సో ఇంకా అలా ఒక్కొక్క వీడియో కోసం ఒక్కొక్కలాగా కష్టపడాలి కదా. సో అలా సరదాగా ఈ వీడియో అయితే ఇలా ముగుస్తుంది అనుకుంటున్నాను. సో మీ అందరి సపోర్ట్ అయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లికా మై ఛానల్ అండ్ సపోర్ట్ చేయండి. సో మీ అందరి వాళ్ళ పేరున ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అనమాట. సో మీరు ఏదోలా వీడియోస్ కంటెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయించి నా వీడియోస్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.